హలో ఎవ్రీవన్. సో, నాకసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదండి. బట్ ఇంత హ్యాపీగా ఉన్న వాయిస్ వెనకాల ఈ మానిటైజేషన్ అప్రూవ్ అవ్వడానికి చాలా అంటే చాలా కష్టమే ఉందండి. సో, ప్రతీదీ మనం ఏదైనా ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటప్పుడు పాజిటివ్స్, నెగెటివ్స్ 2 ఉంటాయి. నేను పెద్ద సీరియల్ స్టోరీలాగా చెప్పను. మీరు వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటది. 10 మినిట్స్ కూడా లేదు. సో, చాలా క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనేం చేశాను, అసలు ఏం జరిగింది, నాకెంత సపోర్ట్ వచ్చింది అన్నీ కూడా నేను చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇందాక చెప్పినట్టుగా ఏది స్టార్ట్ చేసినా పాజిటివ్, నెగెటివ్ ఉంటుందండి. మనం స్టార్ట్ చేసే ముందే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. దాని తర్వాత అది గుడ్ ఆర్ బ్యాడ్ మన వేలో మనం హానెస్ట్‌గా కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి. అయితే నాకు ఎప్పటినుంచో ఈ ఛానల్ స్టార్ట్ చేయాలి. ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి. బట్ ఏవైనా కారణాలు కావచ్చు. నేను స్టార్ట్ చేయలేకపోయాను. కానీ ఒకరోజు ఇంక నేను లేదు స్టార్ట్ చేద్దాము అని డిసైడ్ అయ్యాను. కానీ ఒక చిన్న భయముంది. ఏంటంటే మనం చేసేది కాంటెంట్. ఇప్పుడు మనుషులు కనిపిస్తున్న ఛానల్సే గ్రో అవ్వడం చాలా కష్టంగా ఉంది. అలాంటిది మన కాంటెంట్ ఎవరిష్టపడతారు? అసలు ఇంత కాంపిటీటివ్ వరల్డ్‌లో మన కాంటెంట్ ముందుకెళ్తుందా? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. సో, నేను అనుకున్నాను సరే స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఒకరోజు నెమ్మదిగా స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మా ఇంటి నుంచే నాకు సపోర్ట్ రాలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే నాకు 2 ఇయర్స్ బాబున్నాడు. ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో, నేనివి నైట్ మా బాబు పడుకున్న తర్వాత కానీ, లేకపోతే సాటర్‌డే, సండేలు వీకెండ్స్ పెడుతున్నాననమాట. సో, దీనివల్ల నా హెల్త్ పాడవుతుంది అన్న ఒక్క రీజన్‌తోనే ఎవ్వరూ ఒప్పుకోలేదండి. ఇంకా ఏ రీజన్స్ కాదు. బట్ స్లోగా ఏంటంటే నా ప్యాషన్ చూసి ఇంకొకటేంటంటే నాకసలు వీక్ డేస్ అవ్వదు. సో, నేను సాటర్‌డే, సండే ఆ వీక్‌కి మొత్తం షెడ్యూల్ చేసేసుకునేదాన్ని ముందే. సో, ఆ ప్యాషన్ చూసి, ఆ కష్టం చూసి వాళ్ళు కూడా మెల్లమెల్లగా కానీ అన్నట్టుగా ఆ కానీ నుంచి సపోర్ట్ చేయడం, ఐడియాస్ ఇవ్వడం ఇలా స్టార్ట్ అయింది. అయితే మనం స్టార్ట్ చేస్తాము అనగానే మనకన్నా మనల్ని ఎక్కువ నమ్మే కొంతమందుంటారు జనరల్‌గా కదా! అలాంటి వాళ్ళు నాకు అదృష్టమో, దేవుని బ్లెస్సింగ్సో నాకు తెలీదు. చాలామందే ఉన్నారండి. ఆఫ్‌కోర్స్ ఆపోజిట్ వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనం ముందు పాజిటివ్సే మాట్లాడుకుందాము. మెయిన్‌గా నేను కొంతమంది నేమ్స్ అయితే క్లియర్‌గా చెప్పాలి. మా అన్నయ్య, మా హస్బెండ్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్. తను కూడా అన్నయ్యలాగా చాలా క్లోజ్. దాని తర్వాత మా ఆపోజిట్ హౌస్ కజిన్‌లాగా అని నేను చాలా వీడియోస్‌లో చెప్పుంటాను. తను, మా చెల్లి, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఆఫీస్ ఫ్రెండ్ ఒకళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు. నా పాత ఎక్స్ కొలీగ్స్ అవ్వచ్చు, ఇంకా వేరే ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు, మా అపోజిట్ వేరే హౌసెస్ వాళ్ళు, ఇలా చాలామంది సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ ఎలా అంటే ఫస్ట్ థింగ్ ఈ ఛానల్‌ని ఎండ్ టు ఎండ్ నేనే మేనేజ్ చేసుకుంటున్నానండి. ఎడిటింగ్ అవ్వచ్చు, థంబ్‌నెయిల్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. బట్ నేనొక వీడియోని ఇలా పోస్ట్ చేయగానే వీళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళు చూడడం, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ షేర్ చేయడము. మా అన్నయ్య, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అది నా ఛానలో, వాళ్ళ ఛానలో కూడా తెలీదు. అంత కష్టపడ్డారండి సబ్స్క్రైబర్స్ తీసుకురావడానికి. సో ఒకానొక టైంలో నేను ఇదొక్క విషయం మాత్రం ఎక్స్‌ప్లిసిట్‌గా చెప్పాలండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక వీడియో చాలా రీచ్ వెళ్ళింది. మీ అందరికీ తెలుసు. దానికన్నా ముందు నేను చాలా మంచి జ్యువెలరీ కలెక్షన్స్, డ్రెస్‌వి బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ కలెక్షన్స్, మా బాబు టాడ్లర్‌వి ఇలాంటివి చాలా చేశాను. ఏవైతే రీచ్ వెళ్తాయని ఎక్స్‌పెక్ట్ చేసేదాన్నో అవి 30, 40 వ్యూస్ కూడా వచ్చేవి కాదు. చాలా బాధ అనిపించేది. అయితే కొన్ని టెక్ ఛానల్స్‌ని ఫాలో అవుతున్నాననమాట. చూసేదాన్ని. అంటే నేమ్స్ చెప్పచ్చో లేదో నాకు తెలీదు. అందుకే చెప్పలేకపోతున్నాను. అలాగా నాతో పాటు నా నా తర్వాత స్టార్ట్ చేసినట్టున్నారు. ఒకళ్ళు మీరు గమనిస్తే తెలుగు కథలు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానలు అనుకోకుండా కామెంట్స్ ద్వారా తను నేను కూడా ఇన్‌స్టాలో ఒకళ్ళకొకళ్ళం మాట్లాడుకునే వాళ్ళము. మీరేం పెడుతున్నారు అలాగా. తనది ప్యూర్‌గా ఏంటంటే స్టోరీస్ అనమాట. మంచి స్టోరీస్ చెప్పేవాళ్ళు. నాకు చాలా నచ్చేవి యాక్చువల్లీ ఆ స్టోరీస్ అవన్నీ కూడా. అయితే ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అంటే, ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి. బట్
ఇలాంటి అంటే ఇప్పుడు ఉన్న నెగెటివ్ వరల్డ్‌లో పాజిటివ్ పీపుల్‌ని కూడా మనం హైలైట్ చేయాలి పక్కా. అందుకని చెప్తున్నాను. సో, ఈ లాంగ్ వీడియో ఎప్పుడైతే నాది బాగా రీచ్ వెళ్ళిందో చాలామంది జెలస్ ఫీల్ అయిన వాళ్ళు, నెగెటివ్‌గా ఫీల్ అయిన వాళ్ళున్నారు. అలాంటిది తను మాత్రానికి "అరే! మీ వీడియో అంత మంచిగా వెళ్ళింది. వాచ్ అవర్స్ వచ్చాయి. కానీ మీకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ లేరు కదా!" అని చెప్పి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో తనకి తెలిసిన వాళ్ళతో అందరితో గూడా నాకు సబ్స్క్రైబర్స్‌ని తీసుకొచ్చారండి. సో, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, నేను తనకు కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తానని చెప్పలేదు. అందుకే నేను కొలాబ్ కూడా ఇవ్వలేకపోతున్నాను. తనకు కూడా ఒక సర్ప్రైజ్‌లాగా అంటే తను నా కోసం అంత చేసినప్పుడు అట్‌లీస్ట్ నేను ఇదొక వర్డ్ అయినా తన గురించి చెప్పాలి అనిపించింది. సో, నేనెక్కడా కూడా మిమ్మల్ని వెళ్ళండి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పను. బట్ నీ పాయింట్ ఏంటంటే, మీకు చూసి ఆ ఛానల్‌ని తెలుగు కథలు అని చెప్పి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకవేళ నిజంగా మీకు కాంటెంట్ నచ్చితే, ఆ స్టోరీస్ నచ్చితే గనక డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని తనకు కూడా సపోర్ట్ చేయండి. సో, అదొక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని పాజిటివ్స్‌లో నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ముందుకు తోసే వాళ్ళకన్నా వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువుంటారండి. అలా నాకు కూడా జరిగింది. ఎవరైతే మనం క్లోజ్డ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారనుకుంటామో, ఒకప్పుడు మనం సపోర్ట్ చేసుంటామో, వాళ్ళే ఇప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్ అండి. చెయ్యని వాళ్ళు కూడా ఒక బ్యాచు. ఇద్దరితో కూడా ప్రాబ్లమ్ ఉండదు. కానీ చేస్తున్నాము అని చెప్పి చేయకుండే ఉండేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. అంటే నీ వీడియో ప్లే చేశాను, షేర్ చేశాను, సబ్స్క్రైబ్ చేశాను అని చెప్పి ఏం చేయకుండా ఈరోజు చూస్తున్నాను, రేపు చూస్తున్నాను బిజీ అలా కొంతమందుంటారు. సో, ఇలాంటివి కూడా నేను ఫేస్ చేశాను. అఫ్‌కోర్స్ దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తే ఇవన్నిటికి ప్రిపేర్ అవ్వండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంతమంది ఎన్ని చేసినా మీకు ఎవరైతే పాజిటివ్‌గా సపోర్ట్ చేస్తున్నారో దాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. ఒకవేళ మీ వీడియోకి వ్యూస్ రాకపోయినా, మీరు చూస్తున్నారు కాబట్టి ఒక్క వ్యూవే వచ్చినా కూడా పర్వాలేదు. కన్సిస్టెంట్‌గా కాంటెంట్‌ని పెట్టండి. ముందుకు తీసుకువెళ్ళండి. ఇంకొకటి 1000 సబ్స్క్రైబర్స్‌కే ఇంత హడావిడి చేయొచ్చా అని కూడా అనుకోవచ్చు. బట్ మాలాగా చిన్న చిన్న ఛానల్స్ అంటే జీరో నుంచి ఎవ్వరూ తెలియని వాళ్ళ నుంచి స్టార్ట్ చేసి 1000కి రావడం కూడా మాకు గ్రేట్ అచీవ్‌మెంట్ లానే అనిపిస్తుంది. సో, ఎందుకంటే మేము మనుషులం కనిపించము. జస్ట్ మేము చూపించే కాంటెంట్, నా వాయిస్ దీని ప్రకారమే మీరందరూ చూస్తున్నారు కాబట్టి సో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సపోర్ట్ ఇచ్చారు. మీరందరూ సపోర్ట్ ఇచ్చుండకపోతే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. సో, ఈ వీడియోని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నా పాత వీడియోలు కూడా చూసి మీకు కాంటెంట్ నచ్చితే డెఫినెట్‌గా నాకు కామెంట్ చేయండి. మీరేదైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలన్నా కూడా అది కూడా నాకు షేర్ చేయండి. ఇంకా హెల్ప్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎవరికి చెప్పాలో, ఎక్కడి నుంచి చెప్పాలో కూడా తెలియట్లేదు. అంత థ్యాంక్ యూ. అండ్ టెక్ ఛానల్స్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, ఎస్పెషల్‌గా ఇందాక చెప్పిన నా పాజిటివ్ సపోర్ట్ సిస్టమ్‌కి అండ్ మెయిన్‌గా మా హస్బెండ్‌కి, మా బాబుకి వాడి సపోర్ట్ లేకపోతే ఎంత దూరం కష్టము. సో, ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో, ఈ ఛానల్ ఈ కాంటెంట్, ఈ వీడియో ఇవన్నీ మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. ఈ 1000ని 10,000 ఇంకా ముందుకి మీరందరే తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తే గనక డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు స్టార్ట్ చేస్తే కూడా వాళ్ళ కాంటెంట్ నచ్చితే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని వదిలేయకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చితే యాజ్ యూజువల్‌గా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో, ఎప్పుడూ చెప్పేదేనండి. ప్లీజ్ బీ సేఫ్, టేక్ కేర్, బాయ్.